ఏందని నేను చెప్పేది? బుద్ధిహీనత అంటే ఏంది? తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం బుద్ధిహీనత లెక్కలోకే వచ్చింది. హెల్మెట్ పెట్టుకో, అయినా జరిగితే దేవునికి స్తోత్రం, ఇక దైవికం నిర్ణయకాలం అయిపోయింది అనుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకోకుండా నువ్వు రోడ్డు మీదకి పోయి దెబ్బతిన్నావు అనుకో, అది ఏ కోటాలో వచ్చిందో తెలుసా? బుద్ధిహీనత కోటాలోకి వచ్చింది. నువ్వు పోయినా కూడా తిడతాడు అక్కడ. ఎందుకురా వచ్చావు అంటాడు. ఏముంది ప్రభు, చచ్చిపోయాను వచ్చానంట. కాదురా, నీకు ఇంకా డేట్ ఉందిగా, నువ్వు ఇప్పుడే ఎందుకు వచ్చావు? నువ్వు ఇంకా సేవ చేసే దినాలు ఉన్నాయిగా, నువ్వు ఇప్పుడే ఎందుకు వచ్చావు అంట. కాదు ప్రభా, ఆ రోజు యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏదో అయింది, నేను అందుకని వచ్చాను ప్రభా. ఎందుకైందిరా, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అంటాడు. హెల్మెట్ అంటే ఏముంది, రోజు పెట్టుకోనుగా ప్రభా, ఆ రోజు కూడా పెట్టుకోలేదు. అప్పుడు బుద్ధిహీనుడా, బుద్ధిహీనుడా, కమ్మని రోజులు పోగొట్టుకున్నావు. ఇంకా సేవ చేసేవాడివి, ఇంకా నా పని చేసేవాడివి, ఇంకా నన్ను మహింపరిచేవాడివి. ఆడ మనిషిని కూడా అంటాడు, స్కూటీ వేసుకొని ర్ర పోతున్నావు కదా, స్కూటీ వేసుకొని తెంపు లేకుండా కాస్త నెత్తికి అది పెట్టుకో అక్కాయ్, అక్కాయ్ పెట్టుకో, తల కాస్త పెట్టుకో అక్కాయ్. స్కూటీ కొనిపించుకున్నావుగా, ఇంట్లో పోడు పెట్టి హెల్మెట్ కూడా కొని పెట్టుకో అక్కాయ్. పెద్ద పైటర్ మస్తానమ్మలాగా